నమస్తే. 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మార్చి మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మార్చి మాసంలో మ్యాక్సిమం ఏంటి అంటే మనకు కొన్ని మాసాలుగా వస్తోంది కొన్ని విషయాలు కర్కాటక రాశి వారికి. పై అధికారుల నుంచి మనస్తాపం కానీ, కొంచెం జాబ్ ప్లేసెస్లో ఉండే స్ట్రెస్ లెవెల్ అండ్ సమ్మోట్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంక్రిమెంట్స్ రాలేదని, ట్రాన్స్ఫర్స్ కాలేదని, లేకపోతే బాసెస్తో పై అధికారులతో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని కంప్లైంట్స్ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. బట్ ఈ మాసంలో కూడా జాగ్రత్తగానే మీరు ఉండాలి, ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైన వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలన్నవి పర్యవేక్షించుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంచెం ట్రావెల్స్ చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అంటే చాలా వరకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కొంచెం పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. దైవ దర్శనాలతో పాటు ఆలయ దర్శనాలు అండ్ చాలా వరకు ఈ కమ్యూనికేషన్స్, ఎవరైతే కొలీగ్స్ నైబర్స్ ఉంటారో వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడము అండ్ కజిన్స్తో ఓపెన్గా మాట్లాడడం, హార్ట్ టు హార్ట్ డిస్కషన్స్ చేయటము, ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యము. ఈ 4 వీక్స్లో కూడా మార్చ్ మాసంలో సడన్ ఇల్నెస్ కానీ, అనీజీనెస్ కానీ, ఆర్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ సడన్గా రైజ్ అవుతాయి. కర్కాటక రాశి వారికి చాలా కేర్ తీసుకోండి. ముఖ్యంగా ఈ రకమైన కాంప్లికేషన్స్ అన్నీ కూడా మార్చ్ 1st and 2nd వీక్స్లో మీకు ఎక్కువ కనిపిస్తాయి. 3rd, 4th వీక్స్లో కొంచెం తగ్గుముఖం పట్టచ్చు. బట్ 1st and 2nd వీక్స్లో మీ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఎందుకంటే సడన్ ఇల్నెస్ కానీ, ఫీవర్స్ కానీ, టైంకి ఫుడ్ తినలేకపోవడం కానీ, ఫ్యామిలీలో కొన్ని ప్రెషర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకి కావచ్చు, లేదు జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఒపీనియన్స్లో డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా కొంచెం కలవర పెడతాయి కర్కాటక రాశి వారికి ఏవైనా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ మార్చ్ 3rd and 4th వీక్స్లో కొంచెం చెప్పాను కదా ఇందాక, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలు, కొంచెం పెద్దవాళ్ళు అంటే మీకంట పెద్దవాళ్ళ వయసులో ఎవరైతే ఉంటారో ఫోర్ ఫాదర్స్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ థింగ్స్, ఇవన్నీ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల. అది 3rd and 4th వీక్స్లో. బట్ సెల్ఫ్ కేర్ ఎప్పుడు తీసుకోవాలి? మార్చ్ 1st, 2nd వీక్స్లో సెల్ఫ్ అంటే మీ ఆరోగ్యం కానీ, బాడీలో ఎప్పటి నుంచో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి బయటికి రావటం కానీ, ఇన్ఫెక్షన్స్, టైంకి ఫుడ్ తినలేకపోవడం అండ్ లైఫ్ పార్ట్నర్తో సమ్ డిఫరెన్సెస్ రావడము, ఈగో క్లాషెస్ రావడము, ఇదే ఈగో క్లాషెస్ ఆఫీస్లో కూడా రావడం. ఒకవేళ విద్యార్థులు ఉంటే వాళ్ళ హెల్త్లో కొంచెం ప్రాబ్లమ్స్, వాళ్ళు స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ విద్యార్థులు మాత్రం స్టడీ పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన టైం అండి ఇది. 4 వీక్స్ కూడా యూ హ్యావ్ టు పే మోర్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మీరు కాన్సన్ట్రేషన్ పే చేయలేదంటే అకాడమిక్స్కి ప్రమోట్ ఒకవేళ అయిన వాళ్ళు ఉంటే స్కోరింగ్ బాగా తక్కువ ఉంటుంది. కొంతమందికి స్టడీలో కూడా బ్రేక్స్ వస్తాయి. ఇట్లా ఫ్యూచర్ ప్రాస్పెక్టర్లో ఇది బెటర్ ఉండదు. కాబట్టి స్టడీ పైన విద్యార్థులు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక రైతుల విషయానికి వస్తే వాళ్ళకి కూడా సేమ్ మార్చ్ 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి. 3rd, 4th వీక్స్లో వాళ్ళు కొంచెం వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క హెల్త్ పట్ల కేర్ తీసుకోవడము, అట్లా మదర్ కానీ ఫాదర్ కానీ అలా పెద్దవాళ్ళ హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి ఎప్పుడు 3rd and 4th వీక్స్లో. అండ్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి రిలేషన్స్లో, బ్రేకప్స్ కానీ. అండ్ ఇంకోటి లవ్ విషయంలో కూడా లవ్ పార్ట్నర్తో బ్రేకప్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు మార్చ్ 1st and 2nd వీక్లో డిఫరెన్సెస్ వస్తాయి. ఏమైనా కాన్వర్సేషన్లో కొంచెం నెగిటివ్ కాన్వర్సేషన్ అవ్వడము, లేకపోతే ఈ లవ్ని పేరెంట్స్ వరకు తీసుకెళ్లాలని అనుకుంటే అక్కడ మీకు ఇద్దరికే మాట రావడం అలా ఉంటుంది. కాబట్టి 4 వీక్స్ కేర్ తీసుకోండి ఆ విషయాల్లో. అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్, వీళ్ళు కూడా అండ్ ప్రొఫెషనల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా 4 వీక్స్లో ఇవే ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే మార్చ్ 1st and 2nd వీక్స్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గానే ఉంటాయి. కానీ కొన్ని ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ కానీ, అండ్ పార్ట్నర్తో ఉండే సత్సంబంధాలు. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నప్పుడు పార్ట్నర్తో రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ డిఫరెన్స్ వచ్చినా మీ బిజినెస్ అనేది ఇదైపోతుంది. న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే 3rd and 4th వీక్స్లో స్టార్ట్ చేయండి కర్కాటక రాశి వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ చెప్పాను కదా, 3rd and 4th వీక్స్ అనేవి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి అండ్ బిజినెస్లో కొంచెం అప్గ్రేడ్ ఉండడానికి. ఇవన్నీ కూడా మనకి స్పెక్యులేషన్ బిజినెస్, ఇది కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మార్చ్ 3rd and 4th వీక్లోనే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక డేట్స్ వైజ్ చూద్దాము. అండ్ పరిహారాలు ఏం చేసుకోవాలి ఈ మాసంలో? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన
అంటే నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఉండే స్వామిని ఆరాధిస్తే ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పానో ఫ్యామిలీ విషయాలు, హెల్త్ విషయాల్లో, తర్వాత మీ బాసెస్ మీతో ఉండే తీరు కానీ ఇవన్నీ చెప్పాను కదా, కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మీరు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేస్తే ఏ వారం చేయాలండి? గురువారం చేయాలి. గురువారం చేస్తే స్వామిని ఆరాధిస్తే చాలా వరకు దీంట్లో మీకు రిలీఫ్ కలుగుతుంది. తర్వాత విష్ణు సహస్రనామాలు పఠించుకోవటము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం. కర్కాటక రాశి వారికి మార్చ్ 1, 2, 3, 4, 5 ఈ డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఈ డేట్స్లో చిల్డ్రన్ గురించి పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ వివాహాల గురించి కానీ, ఎదిగిన పిల్లలు ఉంటే అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఈజ్ బెటర్గా ఉంటుంది 1 to 5 వరకు. ఇక 6, 7 డేట్స్ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. 8, 9 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఆ డేట్స్లో కొంచెము ఎంత డిఫరెన్సెస్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న 8 and 9 ఈ డేట్స్లోనే ఏదైనా మాట్లాడాలి, వాళ్ళతో ఒక విషయం చెప్పాలి. మీ భర్త గారితో ఎప్పటి నుంచో అనుకున్నారు, అది కన్వే చేయడం కావట్లేదు డ్యూ టు ద సిచ్యువేషన్స్. నెగిటివ్ కావచ్చండి, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అది కన్వే చేయలేక ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. 8 and 9 డేట్స్లో కన్వే చేయండి. దట్ డిఫరెన్సెస్ విల్ బి చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయి. ఇక 10, 11, 12 ఈ డేట్స్ వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. ఈ డేట్స్ ఎస్పెషల్లీ కెరియర్లో ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్, ఎక్కడ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా 10, 11, 12 ఈ డేట్స్ జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ నెగిటివ్ డిస్కషన్ చేయకండి మీ బాసెస్తో కానీ, హైయర్ అథారిటీతో కానీ. దట్ విల్ బి నెగిటివ్ కాన్వర్సేషన్. చాలా నెగిటివ్గా టర్న్ అప్ అయిపోయి మీ మీద చాలా నిందలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 13, 14, 15, 16, 17, 18 వరకు, 13 నుంచి ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ కర్కాటక రాశికి పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా 19 డేటు వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 రిమైనింగ్ డేట్స్ ఆర్ ఆల్ పాజిటివ్ హియర్. 21 to 31 వరకు ఉండే డేట్స్లో పాజిటివ్ డిసిషన్స్, ఫైనాన్షియల్గా కొన్ని ఇందాక చెప్పుకున్నాం 3rd and 4th వీక్స్ బెటర్ అని కదా, అండ్ ఫైనాన్షియల్ రీగైన్స్ అగైన్, అండ్ కమ్యూనికేషన్స్ బాగా ఓపెన్ అవుతారు. మీ కజిన్స్తో ఆర్ ఫ్రెండ్స్తో ఓపెన్ అవుతారు. ఇంకా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనాలి ఆర్ న్యూ వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కూడా ఈ డేట్స్ 28, 29, ఇంకా 30, 31 అగైన్ ఎక్కడి నుంచి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, కొంచెం చాలా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, డివైన్ పవర్, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి వస్తాయి. కాబట్టి ఈ మంత్లో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి తెలుసుకున్నాం కదా. స్వస్తి.